అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నిన్నటి తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే నవ్వులు. దేని తర్వాత అనుకుంటున్నారా? ఈ టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన పోస్ట్, హీఈస్ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్ అంట జగన్మోహన్ రెడ్డి గురించి. మావి గన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అండ్ కో చాలా చిక్కుల్లో పడ్డారు. ఆఖరికి పేటీఎం కూడా అర్థం కావట్లేదు. అన్నయ్య ఎలా కవరప్ చేయాలన్నయ్య, నిన్ను ఎన్ని జాకీలేసి లేపినా కూడా నువ్వు లేసే పరిస్థితి లేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏమండి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పేపర్లు చదివి క్రిస్టల్ క్లియర్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఎడిటర్ ఒకసారి పేపర్లు తిప్పే విజువల్ కూడా వేయండి అమ్మా. ఇంత క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మావి గన్ అన్న పేరు రాసిన వాళ్ళు ఎవరో ఉంటే గనక, ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరైతే ఉన్నాడో నిన్న జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చినాడు, ఖచ్చితంగా వైకాపాడైతే కాదు. ఏ పార్టీ ఆడో నాకు తెలియదు. ఇంకా అంటే పరమ శత్రువులు రాయాలి నీకు ఇంతకంటే దరిద్రపు స్క్రిప్ట్ ఎవరు రాయలేరు. మావి గన్ అంట. దానిపైన ఎన్ని ట్రోల్స్ వచ్చినాయి అంటే, ఒంగోలు దగ్గర పెడితే ఒంగో, దాని తర్వాత కొంతమంది ఇంకా విచిత్రంగా టైటిల్స్ థమ్స్ పెట్టారండి. ఐఎమ్ లిటరలీ స్పెల్ బౌండ్. కొంతమంది ఐడియాస్తో ఏంటంటే, మచిలీపట్నం, జగ్గపేట, గుంటూరు పెడితే ఇక్కడ చూసుకుంటే మా జగన్ అయిపోయేది కదా, ఇలా పేర్లు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది ట్రోల్స్ చేశారు. ఇదంతా కాకుండా వివేకానంద రెడ్డి గారి ఫోటో పెట్టి, నేను మళ్ళీ చెప్తున్నాను, వివేకానంద రెడ్డి గారి ఫోటో పెట్టి ఆయన నన్ను బాత్రూమ్కి పంపింది జమోరే ఆరే బారే అని చెప్పి ట్రోల్స్ నడుపుతున్నారు. ఆరే రే 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 ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చింది. నిత్యానందకి ఒక ప్లేస్ ఉంది, తనకంటూ ఒక దేశం ఏర్పరచుకున్నాడు, దాని పేరే కైలాష్. జగన్మోహన్ రెడ్డికి ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రం పేరు మావి గన్ అని పెడతాడంట. అన్నయ్య ఒక పంజే అన్నయ్య, నువ్వు నిజంగా నీకు ఇలా ఆంధ్రప్రదేశ్తో ఈ ఆటలు సరిపోవు, కానీ ఒక ఐలాండ్ కొనుక్కో. ఐలాండ్ కొనుక్కుని దాని పేరు మావి గన్ అని పెట్టుకో, ఒంగో అని పెట్టుకో, లేకపోతే ఇంకేమన్నా పెట్టుకో. 2-3 రోజుల్లో రాజధాని మార్చేస్తున్నాను, అప్పుడు అంతా వస్తే రాజధానిని మారుస్తా. మొన్ననేగా ఢిల్లీ నుంచి ఇక్కడికి మార్చారు. నా ఇష్టం. రాజధాని దేశం మధ్యన ఉండాలని చెప్పి అప్పుడు మార్చాను. ఇక్కడ ఏం సౌకర్యాలు లేవు కనుక మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాను. తప్ప అది కాదు. పాఠశాలకు ఇంతటితో ఈనాటి సభా నిన్న జగన్మోహన్ రెడ్డి ట్రోల్ తర్వాత నిజంగా అందరికి అర్థమైంది ఏంటంటే, పొలిటికల్గా ఆ పార్టీ చచ్చిపోయింది. ఈ పార్టీ బ్రతకడానికి కొంచెం ఆస్కారం ఉన్నా కూడా అన్ని ఆస్కారాలు చంపేశారు. అక్కడ పార్లమెంట్లో మిథున్ రెడ్డి అండ్ కో వాకౌట్ అమరావతి వ్యతిరేకంగా, అండ్ జగన్మోహన్ రెడ్డి కూర్చుని అసలు అక్కడ మనుషులే ఉండరు, అక్కడ జనజీవ స్రవంతే ఉండదు అన్నట్టు అమరావతిని తీసి పక్కన పడేసి కావాలంటే మావిగన్ అని పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి నాకు ఒక విషయం అర్థం కాదు, ఈ మావిగన్ ఏరియాలోనే కదా అమరావతి ఉంది, అదేమన్నా నీ యలహంక ప్యాలెస్ పక్కన ఉందా? మావిగన్ ఏరియాలోనే కదా అమరావతి ఉంది. నువ్వు పెట్టే పేరుకి ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్రం అంటే ఇతనికి చులకన భావం. నేను అనలైజ్ చేశాను. ఎంత ఫూల్ అయినా పోయి తను ఒక స్పూఫ్ మెటీరియల్ అవ్వడానికి ఇష్టపడరు ఎవరు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి స్క్రిప్ట్ లేకుండా బాగా స్పీచ్లు ఇచ్చి, స్క్రిప్ట్ ఉండి మావిగన్ లాంటి సిల్లీ జోక్స్ వేసుకుంటా తన పొలిటికల్ పార్టీని క్లోజ్ చేసుకుంటున్న పరిస్థితికి వచ్చాడంటే వాట్ ఈస్ ద రీజన్? అసలు ఒక కారణం ఉండాలి కదా, మనకంటూ అర్థం కావాలి. ఒక రాజకీయవేత్త తన రాజకీయ చరిత్రను ఎలా మూసుకుంటున్నాడు? టీడీపీ వాళ్ళు వేసిన గేమ్ ప్లాన్లో తను పావుగా పడిపోయి ఇష్టం వచ్చినట్టు పిచ్చాట్లాడి దాంట్లో ఎలా చచ్చిపోయాడు? ఇది అసలు అర్థం కాని విషయం. నేను ఆలోచిస్తూనే ఉన్నా, అసలు ఎలా జగన్మోహన్ రెడ్డి ఎనాటమీ ఏంటి? సో నాకు అర్థమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు, చులకన భావన. ఎక్కడెక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఐడెంటిఫై చేస్తారో ప్లేసెస్ని, ఆ ప్లేసెస్ అన్నిటిపైన ద్వేషం పెంచుకుంటాడు. ఆ ద్వేషం ఎందుకో నాకు తెలియదు.
హీ హేట్స్ చంద్రబాబు నాయుడు. సో ఆయన తీసుకొచ్చిన అమరావతిని హీ హేట్స్ ఇట్ కంప్లీట్లీ. సరే, ఉట్టి చంద్రబాబు నాయుడు గారి పైన అసహ్యం ఒక్కటేనా? హేట్రెడ్నెస్ వల్ల, కోపం వల్ల, అహంభావిక పూర్వకమైన యాటిట్యూడ్ వల్ల జగన్మోహన్ రెడ్డి మావీగన్ లాంటి పిచ్చి పేర్లు పెడుతున్నాడు అంటే అది కూడా కాదు. జనాలంటే ఒక చిన్న చూపు. అంటే ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్కి వెళ్తాం. ఎగ్జామ్ పేపర్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ చేశాక నేను పాస్ అవ్వను అని స్టూడెంట్కి తెలుస్తుంది. కానీ అలాంటి స్టూడెంట్కి 95 మార్కులు వచ్చినాయి అనుకోండి పొరపాటున, వాడు ఏమనుకుంటాడు? నేనే వేదవనుకుంటే నేను రాసిన పేపర్కి నాకు 95 మార్కులు ఇచ్చిన మేధావులు ఉన్నారంటే వాళ్ళపైన ఒక చులకన భావన, 2వ సంవత్సరం కూడా ఇలాగే రాసేయచ్చు అని. సో జగన్మోహన్ రెడ్డిని 5 ఏళ్ల పాటు అతని గురించి తెలిసి, జైలుకి వెళ్ళి వచ్చిన చరిత్ర తెలిసి, మళ్ళీ ఒకసారి ఆ ముఖారవిందం అయింది, జైలు నుంచి బయటకు వచ్చింది. ఈ ముఖారవిందాన్ని చూసి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు ఇచ్చారు. ఆ 151 స్థానాలు చూసిన తర్వాత నేను ఏం చెప్తే కాదని వీళ్ళు అన్నొక చులకన భావన. నేను నా నోటికి వచ్చింది చెప్తా, నాకు 39% ఓట్ బ్యాంక్ ఉంది లాస్ట్ ఎలక్షన్లో. ఏంటి ఇన్ని ద్రోహాలు చేశాక కూడా, లిక్కర్ స్కామ్లు చేశాక కూడా, లడ్డూ కల్తీ జరిగిందని తెలిసాక కూడా, లిక్కర్ కుంభకోణంలో 30,000 మంది చనిపోయాక కూడా 39% ఓట్ బ్యాంక్ ఉంది. అది అతని ధైర్యం. రెండోది, జగన్మోహన్ రెడ్డికి నేను మైండ్ చెదరటానికి ఇంకొక రీజన్ ఉంది. మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అంటే ఏపీలో ఇలాగే నడుస్తుందండి టాపిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అవ్వడు? నరేంద్ర మోడీ దయ ఉండటం వల్ల అరెస్ట్ అవ్వడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కింద కామెంట్స్లో పెడతారు. ఇది కామన్గా నడుస్తున్న ట్రెండ్, నేను సృష్టించేది కాదు. సో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఇమీడియట్లీ పిఎంఓ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, ఇమ్మీడియట్గా పార్లమెంట్లో పెట్టేస్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు తీర్మానమే కదా అని చెప్పి అనుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద ఎదురు దెబ్బగా తగిలింది. అది పార్లమెంట్లో బిల్లు అయిపోవటం, ఆ బిల్లు ఆమోదించేయటం, ఈ రోజు 1 గంటకి పెద్దల సభలో అదే బిల్లు వెళ్ళి మళ్ళీ ఆమోదానికి నుంచోవటం, దాని తర్వాత చట్టబద్ధత రావటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఊహించలా. సో జగన్మోహన్ రెడ్డి ఊహించింది జరిగిందంటే అతని తలపైన ఆశీర్వచనం పక్కకి తొలగినట్టే. దిస్ మీన్స్ వాట్? మైండ్ చెదిరిపోవాలి. చెదిరిపోయినప్పుడు ఏం కావాలి? అవహేళన, కించపరచడం కావాలి పక్కనల్ని. ఆంట్లోనే మావిగన్ వచ్చింది. నిన్న మొత్తం ప్రెస్ మీట్లో హైలైట్ ఒకటి ఉందండి. ఇసుక అని నన్ను ఇప్పుడు దాకా నేను శాండ్ని ఇసుక అంట. నీకు చంద్రబాబు నాయుడుతోనే ప్రాబ్లం ఉంది అనుకున్నా కానీ ఇసుకతో కూడా ప్రాబ్లం ఉందని ఆ ప్రెస్ మీట్ ఇంత నాకు అర్థమైంది జగన్. ఇసుక ఏంటయ్యా ఇసుక? నీకు షా, సా, చా ఇవన్నీ పలకనప్పుడు ప్రాపర్గా అద్దం ముందు ఉంచుని 10 సార్లు రిహార్సల్ చేసుకోవాలి. స్టేట్కి రిప్రజెంటేటివ్గా ఉండాలి అని ముందుకు వస్తున్నాం అనుకున్నప్పుడు డోంట్ యూ డూ యువర్ మిర్రర్ వర్క్? అవేం లేకుండా వచ్చి ఇసుక అంటే ఫసకైపోయింది బతుకు. ఇసుకలో కప్పేశారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకొక ట్రెండ్ ఉంది. తనని తిట్టకపోయినా తిట్టారు అని చెప్పి భావిస్తూ ఉంటాడు. యాక్చువల్లీ అసెంబ్లీలో ఆ రోజు తీర్మానం రోజు ఇతను ఎవరు తిట్లా, ఇతను చేసిన అన్యాయాల గురించి మాట్లాడారు అంతే. అంటే ఇప్పుడు ఇవన్నీ నువ్వే చెప్పావు కదా జగన్. అమరావతికి సై అన్నావు, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నావు, దాని తర్వాత విజయవాడ పెట్టాలన్నావు, గుంటూరు అన్నావు, వైజాగ్ అన్నావు, వాషింగ్టన్ DC కూడా అన్నావు నువ్వు లైఫ్కి. నీకు ఇదే మిగిలింది ఇంకా చివరికి. దాని తర్వాత నాగార్జున యూనివర్సిటీలో పెట్టండి అన్నావు, మచిలీపట్నంలో అన్నావు, తర్వాత మావిగన్ జగన్ అయిపోయావు నువ్వు. ఏంటి నీ పరిస్థితి? ఒక్క చోట చంచలంగా అంటే స్టాండర్డ్గా నీ మైండ్ ఉండనప్పుడు నువ్వు రాష్ట్రానికి పనికిరావని జనాలు తీసి పడేశారు. 39% మంది పక్కన పెట్టు, నీ పేటీఎంలకే అర్థం కావట్లేదు ఈ ట్రోల్స్ని ఎలా ఎదుర్కోవాలి ఈరోజు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వాళ్ళని కూడా ముంచేసావు నువ్వు ఈరోజు. నీకు వెనకమాలు చూసుకోవడానికి సాక్షి పేపర్ తప్పేం లేదు. సాక్షి పేపర్లో మాత్రం చాలా బ్రిలియంట్ ఐడియా కింద ఎక్స్పోజ్ చేశారు మావిగన్ని. జగన్మోహన్ రెడ్డి అంటాడు 7 ఏళ్ల పాటు రాజధాని నిర్మాణం ఏం చేశాడు జగన్? నాకు ఒక విషయం అర్థం కావట్లా. 2015లో అమరావతి అనుకున్నారు, తర్వాత ల్యాండ్ పూలింగ్, దాని తర్వాత నువ్వే తీసుకెళ్ళి కేసులు ఎంచావు. కోర్టులో కేసుల మీద కేసులు ద్వేషపూరితంగా ఎంచావు. అయినా జనాలు నిన్ను నమ్మి ఓట్లేశారు. అక్కడ మిగిలింది 1 సంవత్సరం, ఇప్పుడు వచ్చాక 2 ఏళ్ళు, మొత్తం 3 ఏళ్లలో రాజధాని కట్టేయాలంట. నీ అనకూడదు కానీ రిషికొండలో నువ్వు కట్టిన ప్యాలెస్కి అంత తొందరగా
నువ్వు అమరావతిలో ఏదన్నా చేసుంటే గనక అంత వేగవంతంగా విలాసమైన భవనాలు కట్టినట్టు అమరావతికి ఇటుకేస్తుంటే నీకు కనీసం అపోజిషన్ స్టేటస్ వచ్చిండేది. ఈరోజు ఇలా మావి గన్లు అని చెప్పుకుంటూ తిరిగే పరిస్థితి ఉండేది కాదు. ఇట్ ఈస్ అ కంప్లీట్ సూసైడల్ మూమెంట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ. వాళ్ళకి 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది అసెంబ్లీలో శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళకి మొహం చెల్లట్లేదు, పేటీఎంస్కి మొహం చెల్లట్లేదు. ప్రాపగేట్ చేద్దామన్న మావిగా నాళ్ళకే నవ్వొస్తుంది. పరిస్థితి ఏంటి? ఇది రాష్ట్రం పట్ల అతనుకున్న చులకన భావన. హైయెస్ట్ ట్రోల్ కంటెంట్ కింద మిగలటం తన ఎజెండాగా పెట్టుకున్నాడా? నెక్స్ట్ టైం నిజంగా నువ్వు పోటీ చేస్తావా జగన్? నీ పార్టీ అప్పుడు ముందుకొచ్చి మావి గన్ క్యాపిటల్ అని చెప్తుందా? నువ్వు నా మాటను జగన్, రాష్ట్ర రాజకీయాలను వదిలేసి ఒక ఐలాండ్ కొనుక్కుని నీకు నువ్వే ఒక రాజ్యం వెళ్ళుకుంటే దాంట్లో ఇలాంటి బుడబుక్కల పేర్లు వచ్చాడు పెట్టుకోవచ్చు. చేతిలో గన్ అంటే జగన్ గుర్తొస్తాడని నువ్వే అన్నావు. గన్నులు ఇష్టం వచ్చినట్టు తిప్పుకుంటూ తిరగచ్చు. సో నిన్న మావి గన్ తర్వాత మీ అందరి విశ్లేషణ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిగా చులకన భావంతో అన్నాడా, లేకపోతే ఒక అద్భుతమైన పేరుని నేను రాశాను అది రాష్ట్ర ప్రజలకు వదలాలన్న ఫీలింగ్తో ఓవర్ కాన్ఫిడెన్స్తో అన్నాడా? రెండోది, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రైటర్ వైకాపా వాడినా లేకపోతే శత్రువు ఎవరన్నా కూర్చొని రాచారా? ఇది ఖచ్చితంగా ఒపీనియన్స్లో మీ కామెంట్ మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.